దేవుని కనుదృష్టి నీ పైన ఉంటే, నేను చెప్తున్నాను కదా, నువ్వు 0 నుంచి ఆరంభించిన దేవుడు ఉన్నత స్థితిలో కూర్చోబెడతాడు. యోసేపు 0 నుంచి ఆరంభించబడ్డాడు. ఒక బానిసగా స్టార్ట్ చేశాడు తన జీవితాన్ని. కానీ ఐగుప్తుకి ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. ఎలాగా? ఆయన మీద ఏముంది? యెహోవా యొక్క కనుదృష్టి ఉంది. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఆరంభించాడు. అడవిలో ఎవ్వరూ చూడలేదు. అడవిలో అతను నమ్మకంగా గొర్రెల్ని కాపాడుతున్నాడు, నమ్మకంగా శత్రువులను ఎదుర్కొంటున్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని పోరాడుతున్నాడు, సింహాన్ని ఎదుర్కొంటున్నాడు, నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు తన యొక్క వాయిద్యాలతో. కానీ యెహోవా కనుదృష్టి ఆయన మీద ఉన్నది కాబట్టి ఆ దావీదు ఏమయ్యాడు? ఇశ్రాయేలుకి రాజుగా నిల్చున్నాడు. అంతేకాదు, తన తర్వాత నుంచి ఇశ్రాయేలులో ప్రతి రాజు దావీదు సంతతి నుంచి వచ్చిన వారు. అంతేకాదు, యేసు క్రీస్తు కూడా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఇదంతటికి కారణం ఎందుకు? యెహోవా యొక్క కనుదృష్టి దావీదు పైన ఉండడం వలన. నీ యొక్క బాస్ దృష్టిలో నువ్వు ఉన్నా లేకున్నా, నీ యొక్క రాజకీయ నాయకుల దృష్టిలో నువ్వు ఉన్నా లేకున్నా, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, నిన్ను ఎవరు ఆపలేరు, నీ యొక్క ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు.